హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫ్రై పీస్ బిర్యానీని నేను ఎలా చేశానో మీతో షేర్ చేస్తున్నాను. ఈ ఫ్రై పీస్ బిర్యానీ ఇంతకుముందు 2-3 సార్లు తిన్నాను, కానీ ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంత బాగా కుదురుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది. ఇంకా మా పిల్లలైతే టేస్ట్ని సూపర్గా ఎంజాయ్ చేశారు. అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేయాలనిపించి పోస్ట్ చేస్తున్నాను. మరి నేను ఎలా చేశానో చూసేయండి. ముందుగా కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి ఓ బౌల్లోకి తీసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, కసూరి మేతి కొద్దిగా, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 2 స్పూన్స్ వేసాను, అండ్ బటర్ 2 టేబుల్ స్పూన్స్ వేసి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక లెమన్ జ్యూస్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 అవర్ దాకా మ్యారినేట్ చేసుకోవాలి. కుదిరితే ఓవర్ నైట్ మ్యారినేట్ చేస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ ప్రిపరేషన్కి 1/2 అవర్ ముందు 1 కేజీ చికెన్కి 2 కప్పుల దాకా బాస్మతి రైస్ని తీసుకోవాలి. 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత స్టవ్ మీద ప్యాన్ ఉంచి అందులో బటర్ 2 టేబుల్ స్పూన్స్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసి వేడయ్యాక చూపించే ఈ హోల్ స్పైసెస్ అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అండ్ చికెన్లో జీలకర్ర పొడి వేయలేదు కాబట్టి నేను 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి 4 అండ్ 1 కప్ సన్నగా తరిగిన ఆనియన్ వేసి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ షేడ్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత గుప్పెడు పుదీనా ఆకులు, 1/2 కప్ టొమాటో ప్యూరీ వేసి కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. 1 అవర్ మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని వేసుకోవాలి. నెక్స్ట్ అంతా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఓ 10 నిమిషాల వరకు మంటను లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి. చికెన్ పీసెస్లో నుంచి వచ్చే వాటర్లోనే ఈ పీసెస్ మంచిగా ఉడికే వరకు మూత పెట్టి కుక్ చేయాలి. గ్రేవీ కాస్త దగ్గర పడ్డాక మూత పెట్టకుండా కలుపుతూనే కుక్ చేయాలి. ఇది ఉడికేలోపు రైస్ని ప్రిపేర్ చేద్దాము. పక్కన స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ని తీసుకోవాలి. ఒకవేళ అడుగు మందంగా ఉండే ప్యాన్ లేకపోతే బిర్యానీ దమ్ చేసేటప్పుడు అడుగున ఐరన్ ప్యాన్ కానీ దోశ పెనం కానీ ఉంచి దమ్ చేసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే బిర్యానీ పాట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 6-7 జీడిపప్పు పలుకుల్ని ఫ్రై చేసి పక్కనుంచుకోవాలి. అందులోనే హోల్ స్పైసెస్ వేసుకోవాలి. అంటే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, రాతి పువ్వు, బిర్యానీ ఆకు, షాహీ జీరా కొద్దిగా, నచ్చితే సోంపులు కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. వేసి ఫ్రై అయ్యాక చిన్న ఉల్లిపాయను ఇలా కట్ చేసి వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. పక్కన చికెన్ కూడా కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. ఈ చికెన్ పీసెస్ ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇప్పుడు కొత్తిమీర తరుగు కొద్దిగా చల్లి మంటను ఆపేయాలి. ప్యాన్ వేడికి ఇంకాస్త ఫ్రై అవుతుంది కాబట్టి మరి బ్లాక్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయకండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి తర్వాత కొద్దిగా పుదీనా తరుగు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి నానబెట్టిన రైస్ని 2-3 నిమిషాలు ఫ్రై చేయాలి. అప్పుడే అన్నం పలుకులు పలుకులుగా ఉడుకుతుంది. ఇప్పుడు 2.5 గ్లాసుల దాకా వాటర్ని పోసి రుచికి సరిపడా ఉప్పుని వేసి 80% వరకు ఉడికించుకోవాలి. ఇదిగో ఇలా అన్నం విచ్చుకున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసి అండ్ ఫ్రై చేసిన చికెన్ని వేసుకోవాలి.
ఫ్రై చేసిన క్యాష్యూ నట్స్ని కూడా పైనుంచి వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే 15 నిమిషాలు దమ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే 15 నిమిషాలు దమ్ చేసుకొని మంటను ఆపేసి 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఆ తర్వాత చూస్తే ఇలా అన్నం పొడి పొడిగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా చేశానో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.